ప్రాబ్లం తగ్గించుకున్నాను. వెయిట్ కూడా 10 కేజెస్ తగ్గాను. ఇంచ్ లాస్ అయ్యాను. క్యాలరీ మేనేజ్మెంట్ నేర్చుకున్నాను. 5 పిల్లర్స్ కరెక్ట్‌గా పాటించాలి. వాటి వల్ల ఉపయోగాలు ఏంటనేది తెలుసుకున్నాను. నా మైగ్రేన్ తగ్గింది. మైగ్రేన్ ఉండేది. కొంచెం దూరం నడిస్తే ఆయాసం అనిపించేది, దడ అనిపించేది. లేజీనెస్‌గా ఉండేదాన్ని. బ్లోటింగ్ అనేది ఉండేది. డైజెషన్ ప్రాబ్లమ్ ఉండేది. ఎక్కువగా ఫుడ్ కూడా టైమ్ టు టైమ్ తీసుకునేదాన్ని కాదు. వాటర్ ప్రాపర్‌గా తీసుకునేదాన్ని కాదు. ఇట్లాగా ఉన్న క్రమంలో ఏంటంటే నేను ఈ కమ్యూనిటీలోకి వచ్చి ప్రతిదీ నేర్చుకున్నాను. ఎన్ని రోజులైంది మేడం మీరు ఈ కమ్యూనిటీలోకి వచ్చి? 3.5 years అయింది మేడం. ఓకే, సూపర్. ఇప్పుడు ఇవన్నీ చేంజ్ చేసుకున్నారు కదా, బిఫోర్ అవన్నీ చేంజ్ చేసుకోవాలని అనిపించలేదా మేడం? గ్యాస్ ట్రబుల్ ఎలా తగ్గద్ది, మైగ్రేన్ ఎలా తగ్గద్ది అని ఆలోచించలేదా? అసలు గ్యాస్ ప్రాబ్లం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయనే తెలియదు మేడం. ఓకే, మెడిసిన్స్ వేసుకునేవారా మేడం? మెడిసిన్స్ వేసే వల్ల గ్యాస్ టాబ్లెట్ మార్నింగ్ వేసుకునేదాన్ని. ఎక్కువగా ఉంటే ఈనో ప్యాకెట్ కలుపుకొని తాగేసేదాన్ని. జీలకర్ర అట్లాగా ఎవరు ఏది చెప్తే అది చేసేదాన్ని తగ్గిద్దేమోనని చెప్పేసి. నిమ్మకాయ తేనె కలుపుకొని తాగేదాన్ని. అయినా ఏం తగ్గలేదు. కానీ ఎప్పుడైతే ఈ ఫుడ్ తీసుకున్నానో నాకున్న ప్రాబ్లం ఒకదానికి వస్తే మోర్ దెన్ ప్రాబ్లమ్స్ తగ్గించుకొని హ్యాపీగా హెల్దీగా ఉన్నాను. ఇమ్యూనిటీ పవర్ పెరిగింది. అంతకుముందు ఏంటంటే చలికాలంలో బయటకు వస్తే బాగా జలుబుగాను మామూలుగా ఫ్రీగా శ్వాస అనేది ఆడకుండా ఉండేది. కానీ ఇప్పుడు అటువంటి ప్రాబ్లం ఏం లేదు మేడం. హ్యాపీగా హెల్దీగా ఆరోగ్యంగా ఉన్నాను. ఇమ్యూనిటీ పవర్ పెంచుకున్నాను. మరి ఏదైనా 5 పిల్లర్స్‌లోనే ఉంది మేడం. అవి కరెక్ట్‌గా పాటించుకుంటా టైమ్ టు టైమ్ మనం చేసేది చేసుకుంటామంటే లైఫ్ లాంగ్ ఆరోగ్యంగా ఉంటాం. ఏ ప్రాబ్లమ్ రాదు. హాస్పిటల్ విజిట్ చేసే పని లేకుండా సరిపోతాయి.